నువ్వు చూసి కుళ్ళిపోవాలి. ఆయన సల్మాన్ ఖాన్. ఏడ్చాలు ఓకే. సల్మాన్ ఖాన్ అంటే ఆహా, మిస్ వాళ్ళ మిస్ ఆడిపోతుంది. డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది. మనం వెళ్ళి కట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వై డు డాన్స్ విత్ మీ? ఓకే ష్యూర్, 1 minute ప్లీజ్. ఆహా, స్వీట్ వాయిస్. అరే నీచ్ కమీన్ కుత్తే, నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే 2000 ఇస్తానన్నా పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావేంటి బే? నీలాంటి అవలాగాల్ని ఎంతమందిని చూడలేదు బే. నేను నిజాం షేర్కే బేటీ రే. 6 గంటల్లో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు లెక్క నరికి మూసీ నదిలో వేస్తా. అరే చూపు పెట్టు. ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు, డిస్కోకి వస్తావా అన్నారు? ఉత్తిదే. Okay, let's all have Chinese food. Yeah. Come on, let's go. Hey, my dad. Okay, Mr. Saxena, we'll meet again. ఇక్కడికి వచ్చారండి. Hey, who? That guy? Yeah, that guy. Hi, uncle. Hey, don't shout. Hey, uncle, wanna join us at the restaurant? Hey, you know that's Chandu's father. I know, that's Chandu's dad. Why are you shouting like that? Trouble, Chandu. ఎప్పుడు బాగుపడతారో నువ్వు? ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా? ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ ఎదవలాట్లన్నీ నీకు? అది డాడీ వాడు రై, నువ్వు వాడిని సపోర్ట్ చేయదు. మనకంటూ ఒక స్టేటస్ ఉంది, మన ఫ్యామిలీకి ఒక ప్రెస్టేజ్ ఉంది. వాటన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. డాడీ నేను మాట్లాడతాను కదా. ఏం లాభం లేదురా, ఇక ఒకటి మారడు. నో యూస్. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. రే ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను. జనరేషన్ గ్యాప్. రే నా మాట వినరా, ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ అటెండ్ అవ్వు. వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్క్ ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్ చూసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్య. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య. ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా, ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరిపోతులు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకుని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో, ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికి ఒక పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వృత్తుడు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృతుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతన్నయ్యా? చందు, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా, కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. హ్యావ్ ఎ డ్రింక్. చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు, విత్తండంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడా? ఎక్కడ వాడు? నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటీ వెళ్ళాడు డాడీ. ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు జరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే ఎలా ఉందండి. శుక్రమహర్దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్దశలో పుట్టాను, అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు, నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం, సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల.